నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు విశేష తెలిపిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కన్నుల పండుగగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించిన భక్తులు. తెలుగు రాష్ట్రాలలో మొదలైన పండుగ వాతావరణం. తెల్లవారుజామునే వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేసిన ప్రజలు. నిరవధిక సమ్మె శిబిరంలో భోగి మంటలు వేసి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పిన అంగన్వాడీలు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయాధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కొరకు ప్రజలు చేసిన శ్రమ పూర్తయి వారు సుఖ సంతోషాలతో గడిపే ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభముహూర్తమే సంక్రాంతి పండుగ రోజు. మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు శాంతి మార్గానికి అద్దం పట్టే పండుగలన్నిటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. జిల్లా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ భోగి మంటలతో ముగ్గులతో ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం డిఏ బకాయిలను ₹1 కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తుందని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మార్కాపూర్ డివిజన్ కార్యాలయం నందు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలైనటువంటి డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు, పిఎఫ్ పార్ట్ పేమెంట్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే మంజూరైన సరెండర్ లీవ్ మొత్తాలను తదితర బకాయిలు చెల్లించమని దశలవారీ యూటీఎఫ్ పోరుబాట చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి పత్రాలను భోగిమంటల్లో తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యసించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భోగిమంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓ వీరారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ విధి అని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో వారికే తెలియడం లేదని, జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని అనేక మార్లు డిమాండ్ చేసినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాట మార్చి జీపీఎస్ తీసుకువచ్చారని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం కుంటి సాకులు చెబుతుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్థిక బకాయిలైన 18,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయకపోతే పండుగ తర్వాత మా ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ బి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్, ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాపయ్య, చంద్రశేఖర్, శేషు, యోగయ్య, శ్రీనివాస్ నాయక్, సుబ్బారావు, శ్రీనివాసులు, కాశిరెడ్డి, అల్లూరి శ్రీను, రామారావు, టిపి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భోగి మంటలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు తీవ్రమైనటువంటి వేదనతోటి, తీవ్రమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విన్నపాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి చలనం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి 1వ తారీఖునే జీతాలు తీసుకోవటం అనేటువంటిది మృగ్యమైపోయింది. అది 10వ తారీఖు వస్తుందా, 15 వస్తుందా, 20 వస్తుందా, 25వ తారీఖు వస్తుందా తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ ఏ కారణం చేతనైనా జీతాలు 1 రోజు 2 రోజులు బిల్లు పెట్టడంలో లేటు కనుకైతే ఆ జీతాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో అర్థం కానిటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులు దాచుకున్నటువంటి పిఎఫ్ సొమ్ము ఈరోజు లోన్ పెట్టుకుంటే ఆ లోను ఎన్ని రోజులకు వస్తో తెలియనటువంటి పరిస్థితి.
భూ హక్కు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం తెల్లవారుజామున సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గం కార్యదర్శి మాడపాకుల రమేష్ నాయకత్వంలో 512 జీవోలను భోగిమంటలో దహనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన దుర్మార్గమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంకు నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువచ్చిందని, ఈ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యాయ నిపుణులు వివిధ రైతు సంఘాలు ఆందోళనలు చేయడంతో హైకోర్టు తాత్కాలిక స్టే విధించిందని, అయితే రైతాంగానికి కీడు కలిగించే అత్యంత దుర్మార్గమైన చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా రైతులతో కలిసి జీవో కాపీలను భోగి మంటలో దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ సిపిఐ కార్యదర్శి జూపల్లి దర్శి నియోజకవర్గంలో సహాయ కార్యదర్శి కె హనుమంతరావు, దర్శి సిపిఐ నాయకులు రాచపూడి కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం 27/2023ను వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి, సిఐటియు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్లో గల సిపిఐ కార్యాలయం నందు రైతు సంఘం ఆధ్వర్యంలో భూ యజమానులకు నష్టం కలిగించే చట్టాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, సంక్రాంతి పండుగ సందర్భంగా భూ హక్కు చట్టం జీవోను భోగి మంటల్లో వేసి ఏఐటియుసి, సిఐటియు రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర మొండి వైఖరి నశించాలని, రైతులకు న్యాయం చేయాలని అంటూ నినాదాలు చేస్తూ భోగి మంటల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27/2023 భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బాలనాగయ్య మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టం 27/2023ను వెంటనే రద్దు చేయాలని, స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీ కొత్తగా భూ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిందని, ఈ చట్టం అమలుతో భూములపై యజమాని అభద్రతా భావానికి లోను కావాల్సి ఉంటుందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు వారి ఆస్తుల హక్కులకు భంగం వాటిల్లకుండా కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, నిజమైన పేదలకు నష్టం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం 27/2023 భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో బడాబాబులకు దోచిపెట్టి సెంటు భూమి లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. పేదలకు ఆదురుగా ఉన్న అసైన్డ్ భూములను భూ హక్కు చట్టం జీవో పేరుతో బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ప్రభుత్వం మానుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, కాసిం, సిఐటియు నాయకులు సోమయ్య, యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 27/2023 జీవోను దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి తీవ్రమైన నష్టం కలిగించేటువంటి భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టమే అమలవుతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఎవరికి కూడా చెంటు భూమి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చట్టంలో చాలా లొసుకులు ఉన్నాయి. ఏదైతే ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయో, భూ యాజమాన్యం ఏదైతే కలిగి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి తహసీల్దార్కు, రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పడానికి చూస్తూ ఉన్నారు. మనం గమనిస్తే ఈరోజు అసైన్మెంట్ భూములు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఎవడైతే దోపిడీ చేస్తూ ఉన్నారో దోపిడీ చేసే వాళ్ళ పరమవుతుంది తప్ప నిజమైన పేదవాళ్ళకి ఈరోజు భూమి ఉండట్లేదు. అలాంటిది ఈ చట్టాన్ని ఎప్పుడైతే మారుస్తారో వాస్తవంగా రైతులకు ఎవరికి కూడా సెంటు భూమి లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 34 రోజు కొనసాగింది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర భోగి మంటలు వేసుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ ఏమున్నా మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగని, ఈ పండుగ కూడా ధర్నా శిబిరం దగ్గర జరుపుకోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఆ ఇచ్చే హామీని రాతపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు వరలక్ష్మి, అంకమ్మ మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. జనసేన రాచర్ల మండల అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ ఆధ్వర్యంలో అనుమూలపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చేపట్టబోవు కార్యక్రమాల గురించి జనసేన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించాలని, అందుకు అందరూ కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రాజన్న చారిటబుల్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సంయుక్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత రావడం చాలా స్ఫూర్తిదాయకమని, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయడం వలన శరీరం చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి అన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్ఐ వెంకట సైదులు పండ్లు, జ్యూస్ అందించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని ఎస్ఐ వెంకట సైదులు అన్నారు. ట్రస్ట్ చైర్మన్ బేరం రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అటువంటి సమయంలో రక్తం దొరకక ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయని, అందువల్ల రక్తదాతల వివరాలు సేకరించి ప్రాణాలు నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈరోజు 100 మందికి పైగా రక్తదానం చేశారని, తహసీల్దార్ రక్తదానం చేయడం చాలా ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి మానవతా స్వచ్ఛంద సభ్యులు కళ్ళం సుబ్బారెడ్డి, బండి అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె నేటికి 34వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా పండుగ రోజు కూడా అంగన్వాడీలు భోగి పండుగను ధర్నా శిబిరం వద్ద నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తమ గోడును వినకుండగా మా సమ్మెను భగ్నం చేసేందుకు ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా ఎస్మా చట్టాన్ని తెచ్చారని, ఏ చట్టాలు ఏ భయాలు మా దరికి చేరవని నినదించారు. ధర్నా శిబిరం వద్ద భోగి మంటలను వేసి ఆ భోగి మంటలో ప్రభుత్వం తెచ్చిన ఎస్మా చట్టం కాపీలను కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో పాటు మహిళా నాయకురాలు మల్లేశ్వరి, సుబ్బమ్మ, సుజాత, సునీత, నాగరాజ్ కుమారి, అరుణ్ కుమారి, శ్రీదేవి, సుభాషిణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డికేఎం రఫీ తదితరులు పాల్గొన్నారు. వేసవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె నిరాహార దీక్షల కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలోని కందలపురం సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరాహార దీక్షలు చేస్తూ జగనన్న మాట ఇచ్చావు, మాట తప్పావు, నీకు మనసు లేదా, కరుణించవా అంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు న్యాయపరమైన వారి జీతాలు, గ్రాడ్యుటీపై గత నెల 12వ తేదీ నుండి ప్రారంభమై ఇన్ని రోజులైనా ప్రభుత్వం అంగన్వాడీల గోడు వినిపించుకోవడం లేదని, ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ ఇబ్రహీం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు షేక్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ అంగన్వాడీకి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అతి త్వరలో ఎన్నికలు రాబోతుందని, అంగన్వాడీ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం గ్రామంలో మెయిన్ బజార్ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉదయం 4 గంటల ప్రాంతంలో మెయిన్ బజార్లో అన్ని వర్గాల ప్రజలు వారి ఇండ్ల వద్ద నుంచి కారాలు తెచ్చి భోగి మంటలు వేశారు. అంతేకాకుండా నృత్యాలు చేస్తుంటే పాటలు పాడారు. ఖమ్మం మెయిన్ బజార్లో పండుగ శోభ తెల్లవారుజాము నుండి నెలకొంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ దేవస్థానం నందు భోగి పండుగను పురస్కరించుకుని గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ రంగవల్లులను చూడచక్కని హరివిల్లులుగా తీర్చిదిద్దారు. భోగి పండుగ అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు తొలతూగి నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకునే పండుగ భోగి పండుగ కనుక ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం చూడాలనే సదుద్దేశంతో గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆధ్వర్యంలో సరికొత్త వాతావరణంతో మహిళలలో ఆసక్తి రేపారు. ఈ నూతన వరవడిని శ్రీధర్, సుమంత్, కోలగట్ల, సత్యం రెడ్డి మరియు ఎరువ, కాశీ మస్తాన్ రెడ్డి ఇరువురు కలిసి ఎంతో కనువిందుగా గ్రామ ప్రజలకు చక్కగా ముగ్గుల పోటీలను నిర్వర్తించారు. రంగురంగుల ముగ్గులను వేసి మహిళలను విజేతలుగా నిర్ణయించేందుకు మార్కాపురం వాసవికుల ప్రతినిధులైన పాదర్శి, లక్ష్మి, మల్లిక, జక్క, సుష్మా, టంగుటూరి, దివ్య, తేజ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో భోగి మంటలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందని, ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు అధికంగా పెరిగాయని, జీతాలు మాత్రం అలాగే ఉన్నాయని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సమ్మె విరమించమంటూ బెదిరించడమే కాకుండా ఎస్మా చట్టం ప్రయోగించడంపై అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో భోగి మంటలు వేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై మండిపడ్డారు. శిబిరంలో భోగిని పేర్చి నిప్పు పెట్టారు. అందులో ఎస్మా ప్రతులను వేసి దహనం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ అంగన్వాడీల సహనానికి జగన్ రెడ్డి పరీక్ష పెడుతున్నారని, చర్చల పేరుతో పిలిచి సమస్యలను పరిష్కరించకుండా అవమానిస్తున్నారని, అంగన్వాడీల సమస్యలు సమగ్రంగా చర్చించి పరిష్కరించవలసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పడం సమంజసం కాదని, పండుగ సమయాల్లో అంగన్వాడీలు రోడ్డుపై పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మహిళల పట్ల సీఎం జగన్ కు ఉన్న గౌరవం ఇదేనా అని, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, డిమాండ్లు పరిష్కారం జరిగే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని, ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, రాబోయే రోజుల్లో ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు నాయకులు, అంగన్వాడీలు యూనియన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1,06,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 34వ రోజుకి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ నిరవధిక సమ్మె చేస్తున్న ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి 12వ తేదీ డిసెంబరు సమ్మె మొదలైపోతే 13వ తేదీ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యలు వినదామనేటటువంటి ఆలోచన లేకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి తలంపుతో 2వ రోజే తాళాలు పగలగొట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత సిడిపిఓలు, పీడీలతో బెదిరింపులు చేయటం, మళ్ళీ అది కూడా సాధ్యం కాకపోతే కలెక్టర్ తోటి నోటీసులు ఇప్పించడం, ఇంకా అదిరింపులు చేయటం, బెదిరింపులు చేయటం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నీ కూడా చేసి ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్తను కూడా సమ్మె నుంచి విత్డ్రా చేయడానికి సాధ్యం కానటువంటి నేపథ్యంలో ఇక 1876లో తెచ్చినటువంటి, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉంది, మన భారతదేశ ప్రభుత్వం లేదు, అప్పుడు తెచ్చినటువంటి ఎస్మా చట్టాన్ని మరి జనవరి మొదటి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎస్మా చట్టాన్ని అంగన్వాడీ ఐసీడీఎస్ కూడా అన్వయింపజేస్తూ జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేయాలనేటటువంటి ప్రయత్నం చివరిలో చేయటం జరిగింది. అయితే ఆ జీవోలను దగ్ధం చేశారు తప్ప, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తప్ప, ఈ సమస్యలు పరిష్కరించకుండా నిరవధిక సమ్మె మానుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా ఏకోన్ముఖంగా చెప్తున్నటువంటి విషయం చాలా సంతోషించదగినటువంటి విషయం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొదటి రోజు భోగి సందర్భంగా పట్టణంలోని పలు వీధులలో తెల్లవారుజామున భోగి మంటలు వేసి భోగభాగ్యాలు కలగాలని పట్టణ ప్రజలు దేవుని ప్రార్థించారు. భోగి లేదా భోగి పండుగ అనున్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఆవు నెయ్యి, పిడకలు, రావి, మామిడి, మేడి చెట్టు బెరడులను కలిపి కాల్చడం వలన వచ్చే పొగ గాలిలో కలిసి శక్తివంతంగా మారుతుంది. ఆ గాలి పీల్చడం వలన శరీరంలో 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరం శుభ్రమవుతుంది. రోగాల నుంచి శరీరాన్ని ఎవరికి వారు రక్షించుకోవాలనే సదుద్దేశంతోనే ఈ భోగి మంటల ప్రక్రియని ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. ఆరోగ్యానికే కాదు, ఐకమత్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పళ్ళు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఈ పళ్లను భోగి పళ్ళు అంటారు. భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. భోగి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు వీధులలో భోగి మంటలు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారులు కుటుంబ సభ్యులతో ఆనందంగా చలిమంటలు కాచుకున్నారు. అనంతరం మహిళలు భోగి మంటల ముందు నృత్యాలు చేస్తూ భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
తెలుగు ప్రజల విశిష్ట పండుగ అయిన సంక్రాంతి పండుగను ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ముత్యాలాంటి ముగ్గులు వేసి అలరించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 10,000 రూపాయల విలువగల పట్టుచీర, ద్వితీయ బహుమతి 5,000 రూపాయల విలువగల పట్టుచీర, తృతీయ బహుమతి 2,500 రూపాయల విలువగల పట్టుచీర. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన బహుమతులు దాతల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి దక్షిణాయనం చేసే సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు పంటలను కోసి తమ ఇంటికి తెచ్చుకుని చేసుకునే పండుగనే సంక్రాంతి పండుగ అంటారని, మన పూర్వీకులు ప్రతి ఏడాదిలో వివిధ మాసాలలో కాలానికి అనుగుణంగా వివిధ పండుగలను ఏర్పాటు చేసుకుని ఒక సంస్కృతిని నిర్మించారని, దానిని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం మన ధర్మం అని తెలిపారు. ప్రతి ఒక్కరిలో మానవతా విలువలు కలిగించేందుకు, మహిళలలో ఉత్సాహం నింపేందుకే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మార్కాపురం శాఖ సభ్యులు, మహిళలు, దాతలు తదితరులు పాల్గొన్నారు. నన్ను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని కొన్ని మీడియాలు అవాస్తవాలు చూపించాయని తాటిపర్తి చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ తాటిపర్తి చంద్రశేఖరరావును ప్రకటించిన నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనకు తొలిసారి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం పట్టణంలోని R&B అతిథి గృహంలో తాటిపర్తి చంద్రశేఖరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి నేను చేసిన సేవే నన్ను ఈ స్థాయికి తెచ్చిందని, జగన్ నా మీద నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపారని, నేను గెలిచి ఈ సీటును జగన్ కు గిఫ్ట్ గా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. వారి భార్య గారికి ఆరోగ్యం బాగలేదు అంటే వారు ఒక కార్యక్రమం పెట్టుకొని వెళ్ళారు. కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. వచ్చిన 10,000 మంది గురించి రాయకుండా వచ్చిన 10,000 మంది గురించి రాయకుండా ఒక్క చిన్న టైటిల్ పెట్టి మంచి స్వాగతాన్ని ఈ నాయకులు ఈ ఇన్ఛార్జికి ఇచ్చారని ఆ ఛానళ్లలో వచ్చిందా? 10,000 మంది హాజరయ్యారనేటటువంటి ఒక వార్త వచ్చిందా? రాని ముగ్గురిని గురించి మాట్లాడారు తప్ప వచ్చిన 10,000 మందిని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేరు? అది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏ కారణం చేతైనా మన ఇంటిలో జరిగేటటువంటి కార్యక్రమాలకే మన సొంత బంధువులు రానటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. దాన్ని బూచీగా చూపించి మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నేనేమంటానంటే అభివృద్ధి జరగలేదని వార్తలు రాస్తారు, రాష్ట్రం సర్వనాశనమైందని వార్తలు రాస్తారు, పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి కావాలని వార్తలు రాస్తారు. రాసేటటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి ప్రతిపక్షాలు గతంలో వచ్చిన అభివృద్ధిని, ఇప్పుడు వచ్చినటువంటి అభివృద్ధిని ఎందుకు అచ్చువేయలేకపోతున్నారు? ఒకే ప్లాట్ఫామ్ మీద రెండు వేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేనేమంటానంటే ఇది కేవలం పరిచయ వేదిక కాబట్టి డెఫినెట్గా నేను అందుబాటులో ఉంటాను. ఏదైనా కానీ మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఆత్మీయ సమావేశమే కాబట్టి నేను ఎక్కువ లోతుల్లోకి వెళ్ళడం కూడా అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మాత్రం కాలర్ ఎత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా నష్టపోవడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేయాలనేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నష్టపోతారు తప్ప లాభపడరు. రాజకీయాల్లో లాభం చేయాలంటే ఎట్లా కుదురుతుంది? వ్యాపారం చేయాలి లాభాల కోసం. రాజకీయాలు ఎలా చేస్తాం? వ్యాపారాలు చేస్తే లాభాలు వస్తాయి, రాజకీయం చేస్తే కనీసం అభిమానం మాత్రమే వస్తుంది తప్ప ఇంకోటి రాదు కదా. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ఆవరణలో ధనుర్మాస పర్వదినం పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. గోదా రంగనాథ స్వామి కళ్యాణం పురస్కరించుకుని దేవాలయంలోని గోదా రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణం జరిగే ప్రాంగణంలోకి తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వేద పండితులు గోదా కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదాతలు బొందిలి కృష్ణ సింగ్, సరోజినిబాయి కుమారుడు బాలాజీ సింగ్ గోదా రంగనాయక స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. గోదా రంగనాథ స్వామి కళ్యాణ విశేషాలను కళ్యాణ వ్యాఖ్యాత జటప్రోలు దక్షిణామూర్తి శర్మ ఆసక్తికరంగా భక్తులకు వివరించారు. గోదా కళ్యాణం అనంతరం భక్తులు పూలమాలలతో
వాన మయూరం నృత్యాలు చేశారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ వేడుక ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. కొమరోలు మండలంలో భోగి పండుగ వేడుకలలో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పాల్గొన్నారు. తెలుగువారి లోగిళ్లు భోగి మంటలతో కళకళలాడాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పెద్ద చిన్న అందరూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య వారి ఇండ్ల ముందు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంక్రాంతికి భోగి పండుగ చేస్తున్న ఈసారి యువత మరింత ఉత్సాహంతో భోగి పండుగలో పాల్గొనడం విశేషం. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బంధువులు ఇంట్లకు చేరడంతో అందరి ఇళ్లు బంధువులతో కళకళలాడాయి. ప్రతి ఇంటి ముందు కూడా మహిళలు వారి కుటుంబ సభ్యులు భారీగా పాల్గొని భోగి మంటలను వేసుకున్నారు. మరోవైపు నిన్నటి నుండి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కార్లలో గ్రామాలకు చేరుకుంటూ రాష్ట్ర ప్రధాన రహదారిలో సందడి నెలకొంది. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేస్తారని, చలి వలన క్రిమి కీటకాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వాటిని అంతం చేసేందుకు భోగి మంటలు ఉపయోగపడతాయని పూర్వకాలంలో ఆచారంగా వస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రజలు తెలిపారు. భోగి పండుగ పర్వదినం సందర్భంగా మరోవైపు ఇళ్ల ముందు అందమైన రంగవల్లులతో సంక్రాంతి శోభ విశిష్టతను తెలిపే విధంగా మహిళలు అందంగా ముగ్గులను వేశారు. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి సంక్రాంతి. పండుగలలో ముందుగా వచ్చే పండుగ భోగి. తెలుగువారు ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్న కుటుంబం సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో భోగ భాగ్యాలతో భోగి సకల సుఖాలతో సుఖ సౌఖ్యాలతో అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే సంక్రాంతి మొదటి పండుగలలో ముందు రోజు జరుపుకునే భోగి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో తెల్లవారుజామునే 4 గంటల నుండి పిల్లల నుండి పెద్దల వరకు భోగిలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు భోగి పండుగ సందర్భంగా గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరంకుశ విధానాలతో విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న కీడు తొలగిపోవాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్క టీడీపీ జనసేన కార్యకర్త భోగి పండుగను సంకల్పంగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన కెమికల్ ఫ్యాక్టరీ కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ల గంగవరం గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం జరిగిన విద్యుత్ సర్క్యూట్ వల్ల ఫ్యాక్టరీ గల్లంతు భారీ ఆర్థిక నష్టం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ విద్యుత్ షార్ట్ ఏజ్ వల్ల 8 ఎకరాల పొడవులో గల విద్యుత్ ఫ్యాక్టరీ కాలి బుగ్గి పాలైంది. ఇది ఇలా ఉండగా ఈ ఫ్యాక్టరీ ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తికి చెందినదిగా తెలిపారు. ఇందులో శాసనసభ్యులు బలరామకృష్ణమూర్తి గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 60 ఎకరాల భూమిని కొనుగోలు చేసుకుని కొంత ఫ్యాక్టరీ, కొంత పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. దీనిని బలరాం క్యాంప్ ఆఫీస్ అని నానుడు కలదు. దీనిని స్థానికులు అలా పిలుస్తుంటారు. ఇక్కడే కొందరిని పనివారిని ఏర్పాటు చేసి కరణం బలరాం ఫ్యాక్టరీ మరియు వివిధ రకాల పంటలను వేయిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నేడు సడన్ గా జరిగిన ఈ విద్యుత్ షార్టేజ్ వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్, త్రిపురాంతకం సిఐ పాపారావు, కురిచేడు ఎస్ఐ దేవకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఫ్యాక్టరీలో జరిగిన విద్యుత్ సర్క్యూట్ వల్ల కారణాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. సంతోషంగా భోగి వేడుకలు జరుపుకున్న ప్రజలు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ప్రజలు ఆదివారం తెల్లవారుజాము నుండి తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుని ఇంటిలోని పాత సామాన్లు కాల్చివేసి ఇంటిలో ఏలుబడి చేస్తున్న అశాంతి, చీకటి, పేదరికం లాంటివి అన్ని కూడా ఈ మంటలో కాలిపోయి భోగభాగ్యాలు, శాంతి, సమాధానాలు సమకూరుతాయని ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకున్నారు. సంక్రాంతికి ముందు రోజు జరిగే పండుగను భోగి పండుగ అంటారు. ఈ భోగికి సుదీర్ఘ ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారు, ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రమైన కురిచేడు కొత్త ఎన్ఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గోపాలుని సుబ్బారావు, పార్వతీలు తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకుని సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో దర్శి ఏఎంసీ డైరెక్టర్ ముక్తిపూడి జమీమా కిరణ్ పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం హయాంలోనే బీసీ ఎస్టీల సంక్షేమం సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు.
బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు. అనంతరం గ్రామ సభలో వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెనుకబడిన వర్గాలను దోచుకుంటూ అరాచక పాలన చేస్తున్నాడని, అన్ని వర్గాల సంక్షేమం టీడీపీ జనసేనలతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబుకి మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో అంగన్వాడీలకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ, మద్దతుగా సిఐటియు మరియు ప్రజా సంఘాల మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకనాల ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం దొనకొండ బస్టాండ్ సెంటర్లో సంతకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న వీరి పట్ల ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నా జీతాలు పెంచేది లేదని ప్రభుత్వ సలహాదారు అహంకారపూరితంగా మాట్లాడటం ఆక్షేపణీయమని అన్నారు. 5 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచుతామంటున్న ప్రభుత్వం 5 ఏళ్లలో అడ్డుగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఇష్టారీతిన పెంచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోగా వారి మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించి బెదిరింపులకు, అదిరింపులకు పాల్పడుతూ ఉంది. ఈ చర్యలను ఖండిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు అనేక ప్రజా సంఘాలు కలిసి దొనకొండలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంతకాలు మొత్తాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదిగో అంగన్వాడీలకు ఇంతమంది ప్రజా మద్దతు ఉంది, ప్రభుత్వం తన తప్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అంగన్వాడీల న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పని తెలియజెప్పేదానికోసం ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంగన్వాడీలు గత 34 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె అత్యంత న్యాయసమ్మతమైంది. ఎందుకనంటే గత ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా జీతాలు పెంచి అన్ని విధాలా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పని హామీ ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టు ఈ దేశంలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 ఉండాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారు ఏర్పాటు చేసిన రంగోలీ సంబరాలలో మహిళలు ఉత్సాహంగా రంగురంగులతో ముగ్గులను అలంకరించి బహుమతులను అందుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలో మహిళామణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు రంగురంగులతో అల్లికలు అల్లిన రంగోలీలకు మున్సిపల్ చైర్మన్ సతీమణి చిల్లంచెర్ల లీలావతి, నారాయణ లావణ్య, బైసని ప్రశాంతి తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి గవర్నర్ ఎంబి రమేష్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. దాతల సహకారంతో ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతి, అదేవిధంగా మొదటి నుంచి 6 స్థానాల్లో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వాసవి యూత్ క్లబ్ వారు మాట్లాడుతూ వాసవి యూత్ క్లబ్ నందు నూతనంగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహిళా మణులకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకునేందుకు మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సెక్రటరీ కార్తిక్, ట్రెజరర్ కిషోర్ బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి యూత్ క్లబ్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.